వెళ్ళాల్సి ఉంది. యాక్చువల్గా నాకు 10 o'clock ఫ్లైట్. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యేటప్పటికి మెసేజ్ వచ్చింది. జస్ట్ నేను స్టార్ట్ అయ్యాను, మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి ఇంక సర్లే ఇక్కడ ఆల్టర్నేటివ్ అన్న ఉంటుందని చెప్పి ఇంకా అదే వెళ్ళి వచ్చాము. ఆల్రెడీ నేను వచ్చి 2.5 hours అయింది. 2.5 hours నుంచి వెయిట్ చేశాను. ఆల్టర్నేటివ్ అంటే రేపు మార్నింగ్ ఉన్నది, అది కూడా ఫుల్గా ఉందని చెప్తున్నారు. నాకు ఆల్రెడీ ఇప్పుడు ఉంది, మళ్ళీ రేపు నైట్ నాకు ఫ్లై బ్యాక్ ఉంది. అమౌంట్ రిటర్న్ ఇస్తారా ఇట్లా? అది అమౌంట్ మన అకౌంట్లోకి వస్తుంది అట్లాగా. నేను ఆల్టర్నేటివ్ చూసాను, ఆల్టర్నేటివ్ ఏం లేవన్నా. ఆల్రెడీ చాలా ఇంకా నేనంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాను, కానీ వేరే వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్స్ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ నైట్ నుంచి ఉన్నారండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. అందుకని ఇక ఒకసారి ఎయిర్పోర్ట్కి వచ్చి చూసిన తర్వాత పరిస్థితి, మా స్వాములు ఎవరైనా కనిపిస్తారని చూస్తే ఎవరు కనిపించట్లేదు, లోపల ఉన్నారు, అందరు నిల్చొని ఉన్నారట. మాల సమయం అండి నేను ప్రతి సంవత్సరం వెళ్తానండి. ఇది 15వ సంవత్సరం ఇది నేను వెళ్ళడం. నేను ముందంతా కూడా ట్రైన్ లో వెళ్ళేవాడిని. నాకు కొంచెం టైం అడ్జస్ట్మెంట్ కాక ఈ ఫ్లైట్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా బాగానే వెళ్ళొచ్చాను, కానీ ఈ సంవత్సరం నాకు ఎందుకో మరి తెలుస్తుంది. నాకు రేపు ఉదయాన్నే 4 గంటలకు ఉంది దర్శనం. ఇప్పుడు అక్కడ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఆ టైం మనం అడ్జస్ట్ ఇవ్వాలి అనుకుంటే మనకు ఆల్టర్నేటివ్ ఏంటో ఫ్లైట్. ఆ ఫ్లైట్ కూడా ఈ విధంగా ఇబ్బంది అవడం చాలా బాధాకరంగా. అందుకే నేను ఆలోచిస్తున్నానంటే మనకి అక్కడ వెళ్లకుండా ఇక్కడ నుండి డైరెక్ట్ గా ద్వారగూడ వెళ్ళి ఇరుముడి సమర్పించుకుని వద్దామని అనుకుంటున్నాను. స్వామి శరణం.